ఎలా ఉండింది సార్ మీరు యాజ్ అంటే యాజ్ ఒక ఫిల్మ్ మేకర్గా, డైరెక్టర్గా మీ దృష్టిలో మీరు వర్క్ చేసిన వాళ్ళలో బెస్ట్ యాక్టర్ ఎవరు సార్? అంటే అడగంగానే పట్టేసి ఇప్పుడు అప్పుడప్పుడు అడగానే పట్టేసాలన్న నియమం లేదు. గంట అయిన తర్వాత పట్టినా ఓకే, కానీ పట్టాలి. ఇప్పుడు పట్టాలి అంతే కదా. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అందరూ కమల్ హాసన్ మొదలుకొని, రాజ్ కుమార్ గారు మొదలుకొని, ఎస్వి రంగారావు మొదలుకొని, నాగేశ్వరరావు, రామారావు, అందరూ దర్ ఆల్ దర్ జీనియస్ ఇన్ దర్ ఓన్ వే. ఎస్వి రంగారావు గారు మాయాబజార్లో ఒక స్క్రిప్ట్, ఘటోద్గజుడు వస్తాడు శశేఖర్ రూమ్లోకి తీసుకెళ్ళడానికి. అలా వెళ్ళి షార్ట్, లాంగ్ షార్ట్ ఆఫ్ ఘటోద్గజ ఎంటరింగ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ది కెమెరా అండ్ స్టాండ్స్ బిఫోర్ Sasireka's cart and sees. Cut. Low angle, close shot of Ghatotkacha seeing happily. ఇది షాట్, అది తీయాలి. సో నేను వెనక కూర్చున్నాను. అక్కడ ఘటోద్గజుడు వెంకటేశ్వర గారు, కేవీ రెడ్డి గారు కూర్చున్నారు. సార్ ఆయన సార్ అని పిలిచారు. ఇప్పుడు క్లోజప్ హ్యాపీ అన్నారు. అది కాదు, హ్యాపీ కాదు, ఆయన వేసి ఆహా నా సోదరునికి తగిన కన్య అని డైలాగ్ ఉంది. నా సోదరునికి తగిన కన్య, ఆ సోదరునికి తగిన కన్య అనే డైలాగ్ చెప్పమన్నారు. నేను నా సోదరునికి తగిన కన్య అని విస్పర్ చెప్పాలా? రాక్షసుణ్ణి ఆహా నా సోదరునికి తగిన కన్య అన్నాడా? ఒక 3-4 విధాలుగా చెప్పి ఏ విధంగా నేను చెప్పాలి? ఇంత గొప్ప క్వశ్చన్ అది యాక్చువల్లీ. అదే స్టాల్వర్డ్స్ అని అడిగారంటే ఒక్కొక్కరు ఎటువంటి స్టాల్వర్డ్స్ అని చెప్తాను. సో అడిగాడు. అప్పుడు కేవీ రెడ్డి గారు ఆ డైలాగ్ రాసింది మీరు పలకడానికి కాదు, మీ మనస్సులో అనుకోవడానికి అన్నాడు. ఎందుకంటే ఉట్టి హ్యాపీగా చూడమంటే అలా చూసి అందులో అర్థం నా తమ్ముడికి ఎందుకు, నేనే చేసుకోవచ్చు కదా అంటే అనే అర్థం వస్తుంది. ముఖంలో పవిత్రత ఉండదు. పవిత్రత ఉండాలంటే మనస్సులో నువ్వు ఆహా నా తమ్మునికి సరి అయిన కన్య, తగిన కన్య అనుకుంటే మైండ్ విల్ రిఫ్లెక్ట్ ది ఫేస్. గొప్ప. సో నువ్వు మైండ్ పవిత్రంగా అనుకుంటే ఫేస్ వస్తుంది. పుట్టి గివెన్ ఎక్స్ప్రెషన్, ఒక హ్యాపీ ఎక్స్ప్రెషన్, కోపంలో ఒక డైలాగ్ లోపల అనుకుంటే అప్పుడు వచ్చే ఎక్స్ప్రెషన్ వేరు. అంటే రాజు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అది. నేను పుష్ప విమానంలో చాలాసార్లు డైలాగులెస్ పిక్చర్ అనే పేరు, కానీ ఒక్కొక్క షాట్కు కొన్ని డైలాగులు ఒక్కొక్కప్పుడు చాలాసార్లు ఫీడ్ చేసి పెట్టేవాడు. చేసి వాడు అనుకోమనేవాడు. టిను ఆనంద్ దొరికాడు దొంగ అని వాడు కత్తితో వెళ్తాడు, ఐస్ కత్తితో. ఇవన్నీ కొన్ని ఇంగ్లీష్లో చెప్పుకునేవాడు. సో దీస్ ఆర్ ది థింగ్స్. అలా ఎందుకంటే ఇప్పుడు బండగా ఉంటాయి అవి. అందుకే నాకు ఐ బికమ్ వెరీ సెన్సిటివ్. ఈ రకంగా ట్రైనింగ్ పొందిన వాడిని కనుక అదే ఒక ఉట్టి డైలాగ్, ఆ డైలాగు ఈ డైలాగు చెప్తుంటే క్యారెక్టరైజేషన్ ఉండదు. ఉట్టి భీభత్సంగా ఉంటుంది డైలాగ్. అయితే అది ఈ ఉంటుంది కానీ దేర్ ఇస్ నో సెన్సిటివ్. ఇప్పుడు ఒథెలో ఆర్సన్ వెల్సన్ చాలా కాలం ముందు తీశారు, అద్భుతంగా. జలసి, అతను భార్య అంటే అనుమానం, చాలా మంచి అమ్మాయి, అతనికి జలసి అని చెప్పి ఈర్ష్య, అది అయిపోయింది. ఆ తర్వాత చాలా కాలానికి కలర్లో ఒథెలో, అది రష్యాలో వచ్చింది, రష్యన్ లాంగ్వేజ్లో, అది చూశారు. అందులో ఏమిటంటే అదే ఒథెలో అదే కథ, అదే జలసి ఈర్ష్య కాదు, ట్రస్ట్ బిట్రేడ్ అన్నారు. ఒక నమ్మకాన్ని వమ్ము చేసిన అమ్మాయి, అది వేరే. జలసీకు వచ్చేటటువంటి క్యారెక్టరైజేషన్ వేరే, అది కోపం. ఇది కాదు, నేను ఇంత నమ్మాను ఇదేమిటి ఇలాగా అనే బాధ. దానికి దీనికి ఎంత డిఫరెన్స్, ఎంత అర్థం చేసుకుంటే ఒక క్యారెక్టరు, ఒక ఆర్టిస్ట్ పోర్ట్రేట్ చేయదు కదా. డైరెక్టరు స్క్రిప్ట్ ఎంత ఆలోచిస్తే ఆ రకమైనటువంటి క్యారెక్టరైజేషన్ ఇవ్వగలరు, ఆ యాక్టర్ చూస్తారు. అంత శ్రమ అంత ఎక్కడుంది, అది నేను చెప్పేది.
అది కమల్ హాసన్, రాజకుమార్ అందరూ ఉంది. అందరికీ అయితే అవును. ఇప్పుడు అన్ని గుణాలు. ఫర్ ఇన్స్టెన్స్ 'జమీందార్ గారి అమ్మాయి' ఉమ్, నాకు మూడో పిక్చర్, ఫస్ట్ పిక్చర్ ఆఫ్టర్ నీతి ఫ్లాప్ అయింది పిక్చరు. ఉమ్. అది అయిన తర్వాత మళ్ళీ పిక్చర్ ఇచ్చారా సార్ మీకు అయితే ఫ్లాప్? నవతా కృష్ణరాజు అనేటటువంటి ఆయన ఎక్కడో నా కథలు చదివి నేను డైరెక్టర్ అనుకున్నాడట. నేను చెప్పా నవతా కృష్ణరాజు, అయ్యా ఫ్లాప్ అయింది, ఎందుకు ఫస్ట్ పిక్చర్ మీరు చూస్తున్నారు అని చెప్తే, నేను తీస్తాను డిస్ట్రిబ్యూటర్స్ కాదంటారు, ఏవైనా కూడా అనమాట. జమీందార్ శీష్ మహల్ అని ఒక హిందీ స్టోరీ అది కొన్నాడు ఆయన. సో ఆయన ఎస్వి రంగారావు జమీందార్, ఆయన కూతురు శారద ఏదో స్క్రిప్ట్ రాసుకున్నారు, డివి నరసరాజు గారు దానికి రైట్ చేశాము. ఆయన జమీందార్ ఎటువంటి క్యారెక్టర్ అంటే బోలా మనిషి, అందరికీ డబ్బిచ్చేస్తారు. అలా డబ్బిచ్చి తను ఉన్నదంతా పోగొట్టుకొని తను కట్టిన సత్రంలోనే ఉంటూ ఎవడైతే తనకు డబ్బిచ్చారో వాడు కొని ఈ మహల్ని అనుభవిస్తాడు. ఇది కథ. తర్వాత వాడు కొడుకు కూతురు రెమాన్స్ అనేది ఇది షేష్ మహల్. ఫస్ట్ షెడ్యూల్ చేశాం, బ్రహ్మాండంగా చేశారు. సరే నేను ఒక లో యాంగిల్ చెస్ బోర్డ్, అది చెస్ ఆడతాడు ఫ్రెండ్తో, ఆ జమీందారు చెస్ బోర్డు ఇలా లో యాంగిల్లో పెట్టి చెస్ బోర్డ్ పెట్టి ఎస్వి రంగారావు ఆడేటట్టుగా చెప్పాను. రంగారావు ఇది పెట్టాను నేను, మాకు ఇదే అంటే మాయాబజార్ నుంచి పరిచయం కదా బాగా. దట్ ఇంటిమేసీ దోస్ డేస్ ఫర్ వెరీ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్, ఎస్పెషలీ విత్ అసిస్టెంట్ డైరెక్టర్స్. ఇక్కడ పెట్టాను, నువ్వు అక్కడ పెట్టావా, నేను ఒక షాట్ ఇస్తాను చూడు. ఆస్పత్రి గారు అలా వచ్చి ఏదో ఒక డైలాగ్ ఉండి అది తీసి అప్పా నువ్వు ఆ క్వీన్లో తీసి టక్ అని కొడతాడు. కొడితే కరెక్ట్గా కెమెరా మీద వచ్చింది. అది ఆయనే చేయగలడు. సరే చాలా బాగుంది, బ్రహ్మాండంగా వస్తుంది అనుకుంటున్నా. ఆ ఘటన షూటింగ్ అయ్యి ఒక 4 రోజులు ఒక విషాదకరమైన వార్త, ఎస్వి రంగారావు పోయారు. నో మోర్. ఒక షెడ్యూల్ 7 రోజులు షెడ్యూల్ చేసాం, ఏం చేయాలా అది చేయాలా ఇది చేయాలని చెప్పి మొత్తం మీద క్రిమేషన్ అయింది, స్క్రిప్ట్ అన్నది. అప్పుడు ఒకరే వ్యక్తి కొన్ని షార్ట్స్ ఆయన లేని షార్ట్స్ అలా ఉంచి అన్నిట్లో ఆయన అన్నాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆయన్ని పెట్టి ఆయనతో తీద్దామని చెప్పి గుమ్మడి వెంకటేశ్వరరావు పెట్టాం, వెళ్ళాం. శంకరరావు బాగుడు మంచి క్యారెక్టర్, ఆయన పోవడం వెరీ సాడ్, బట్ నేను చేస్తాను అన్నాడు, ఒప్పుకున్నాడు. నాకు ఒక సందేహప్రాణి గుమ్మడి వెంకటేశ్వరరావు బాగుంటుంది, బాగా ఫ్రెండ్ తెలుసు, అంతా చేశాడు. నాకు ఎప్పుడు సందేహం వచ్చినా ఒక 2-3 ఎల్వి నరసరాజు గారు చాలా ముఖ్యంగా అడ్వైస్ అడిగేది ఎల్వి ప్రసాద్ గారిని. ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్తా, సార్ ఏదన్నా ఒక నాకు సందేహం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరా కూర్చోండి, ఈ రకంగా జమీందారు గారు అమ్మాయి చేస్తాం, రంగారావు గారు పోయారు, గుమ్మడి వెంకటేశ్వర పెట్టాను, ఇది విషయం నాకు తెలియదు, ఏమిటో ఉంది, మీరు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉన్నారు. ఫస్ట్ క్లాస్, ఆయనకంటే ఎవరు ఉన్నారు, కరెక్ట్గా చేయరు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఆ క్యారెక్టర్ బోలా మనిషి, అందరికీ డబ్బిచ్చే క్యారెక్టర్. అది ఎస్వి రంగారావు బాడీ లాంగ్వేజ్లోనే ఉంది అది. అవునవును. సో ఆయన యాక్ట్ చేస్తుంటే ఆయన ఏం చెప్పక్కర్లే, వాడికి డబ్బిచ్చా తీసుకురాపరా అంటుంటే ఉంటుంది. గుమ్మడి రాజు బాడీ లాంగ్వేజ్ అది తెలియదు, కనిపిస్తుంది. అవును, పేదగా కనిపిస్తుంది. సో ఆయనగా ఆ క్యారెక్టర్ని కనుక వచ్చి క్యారెక్టర్ చేస్తే బోలాగా చేయగలిగిన సమర్థుడు ఎస్వి రంగారావు గారు చెప్పక్కర్లే, గుమ్మడి వారికి చెప్పాలి. కానీ ఒకవేళ ఆయన బిజీ షెడ్యూల్ అది కనుక ఆయనకి తట్టకపోతే యాజ్ ఎ డైరెక్టర్ నీ బాధ్యత, ఆయన కనుక అది చెక్కకపోతే అది ఆయన తప్పు కాదు, నీ తప్పు. యాజ్ ఎ డైరెక్టర్ యువర్ మిస్టేక్, సో యూ గో హౌ టు టెల్, యూ హ్యావ్ టు టెల్ దిస్. అబ్బా అని నేరుగా గుమ్మడి వెంకటేశ్వర ఇంటికి వెళ్ళి పిలిచి చెప్పాను, ఈ రకంగా ఎల్వి ప్రసాద్ గారు పెట్టాను, ఆయన బోలా బాడీ లాంగ్వేజ్లు ఉందన్నారు, మీ దగ్గర లేదన్నారు, ఇది చెప్పమన్నారు అని చెప్పాను. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు, అందుకేనా మహానుభావులు వాళ్ళంతా అటువంటి దిగ్దర్శకులు అని చెప్పి, సరే నేను ప్రాక్టీస్ అని హీ గాట్ దట్ ఫీలింగ్ అండ్ హీ డిడ్ ఇట్ ఎక్సలెంట్లీ నైస్. సో క్యారెక్టరైజేషన్స్లో వస్తుంది డ్రామా అంతా కూడా. అవును కదా సార్.